జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బీజేపీ అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చినాయా. ఉత్తరప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి సర్వే ఒకటి బయటకు వచ్చింది. న్యూస్ మాత్రం సూపర్బ్. ఇంక ఊరేయడం ఎందుకు, అసలు పాయింట్కి వచ్చేస్తా. ఉత్తరప్రదేశ్ గురించి మనకందరికీ తెలుసు. మన దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఈ ఉత్తరప్రదేశే. ఈ ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 24 కోట్ల మంది జనాభా ఉన్నట్టు ఒక అంచనా అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే పాకిస్తాన్ జనాభా ఉన్నది కదా, పాకిస్తాన్ జనాభాతో సమానం అన్నమాట. అర్థమైందా? ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఎన్ని? 80 పార్లమెంటు స్థానాలు. అదేవిధంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో ఉత్తరప్రదేశ్ పైన ఏ పార్టీ అయినా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది అనమాట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి, అలాగే గ్యాస్ సిలిండరు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మొదలైన వాటిలన్నింటినీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి లేనిపోని అబద్ధపు హామీలన్నీ చెప్పి జనాలందరినీ కూడా ఎందుకులే నా నోటితో చెప్పకూడదు అందరినీ ఎరుపుష్పాలు చేశారు. అంతేకాకుండా బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని, ఈ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగిస్తారని, ఇక భవిష్యత్తులో ఎన్నికలే జరగవు అంట పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేశారు. అంటే ఇంకా ఎన్నికలేలే, రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఇంకా కంటిన్యూగా ఇంకంతా బీజేపీ వాళ్ళే అధికారంలో ఉంటారు. అంటే ఇప్పుడు మోడీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉంటాడు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారు. అట్లా ఎన్నికలే ఉండవని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్ట ప్రకారం జనాల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం అబద్ధ ప్రచారాలన్నీ చేశారు. ఫలితంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు ఉత్తరప్రదేశ్లో అనుకున్న సీట్లు అయితే రాలా. ఈ ఇండీ కూటమికే, అంటే కాంగ్రెస్ కూటమికే ఎక్కువ సీట్లు అయితే వచ్చాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇది నేను చెప్పేది. ఉత్తరప్రదేశ్ మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు కేవలం 174 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే లీడ్ చేసింది. అంటే వాళ్ళు లీడింగ్ లో ఉన్నారన్నమాట, ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల కూటమి ఏకంగా 224 అసెంబ్లీ స్థానాల్లో అవి లీడ్ చేసినాయి. అంటే వాటికి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నమాట ఆ నియోజకవర్గాల్లో. అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పైన ఈ ఇండీ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే చూపించింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత విషయం అర్థం చేసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల్లోనే పెట్టినారు. ఎందుకంటే ఆయన పరిపాలిస్తున్నాడు, బాధ్యతలు కూడా ఆయనకే ఇస్తే ఇంకెట్టుంటుందా? సూపర్గా ఉంటుంది. దాని రిజల్ట్ కూడా ఎట్టొచ్చిందో చూడండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఎవరు? బీజేపీ అధిష్టానం. అంతే. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ బీజేపీలో అనేక మార్పులు చేర్పులు చేశారు. బలమైనటువంటి నాయకులకు పార్టీ పగ్గాలను అప్పచెప్పినారు, పని చేయని నాయకులను పార్టీకి దూరంగా పెట్టారు. అంతేకాకుండా తన ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరినీ కూడా యాక్టివేట్ చేశారు. ఎవరు కూడా డల్ గా ఉండేదానికి లే. ఒకవేళ నీకు పని చేయడం ఇష్టం లేకపోతే నువ్వు డ్రామా చేస్తావు అంటే దొబ్బేయి, అంతే, నువ్వు పక్కన ఉండు, నీకు అవసరం లే. ఆ విధంగా చేసిన దానికి ఫలితంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలం అయితే మళ్ళీ పుంజుకునేది. ఇక ఇప్పటికిప్పుడు గనక ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే అర్థమైందా, ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని చెప్పేసి మన రైట్ వింగ్కు చెందినటువంటి డీప్ డౌన్ ఎనాలిసిస్ అనే సంస్థ ఒకటి సర్వే చేపట్టింది. దాదాపు నెల రోజుల పాటు పనిచేసి 1,00,000 శాంపిల్స్ తీసుకొని లోతుగా అధ్యయనం చేశారు. అర్థమవుతుందా? ఇక ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు బయటకు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ తీసుకున్నప్పుడు కేవలం 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఈ లీడ్ చేసినటువంటి బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 257 నుంచి 273 స్థానాల్లో విజయ డంకా మోగించున్నదని చెప్పేసి ఈ సర్వే అయితే తేల్చి చెప్పేసింది. అర్థమైందా? ఇక ఇండీ కూటమి విషయానికి వస్తే, అదే కాంగ్రెస్ కూటమి విషయానికి వస్తే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి ఇండీ కూటమి ఇప్పుడు కేవలం 121 నుంచి 137 స్థానాలకు మాత్రమే పరిమితం కానున్నదని చెప్పేసి ఈ సర్వే అయితే స్పష్టం చేసింది. ఇక మిగిలిన స్థానాలను ఇతరులు, అంటే అదర్స్ అంటారు కదా, ఇండిపెండెంట్లు, ఈ చిన్న చితకా పార్టీలు వాళ్ళు గెలుచుకొని ఉన్నారని చెప్పారనమాట. అంటే 6 నెలలు తిరిగేసరికి బీజేపీ వేగంగా 273 స్థానాల్లో మరింతగా బలపడినట్టు ఈ డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో అసలు విషయం అయితే బయటపడింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ఓటర్లలో 47% మంది ఓటర్లు
మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారే సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటారంట. ఇక 33% మంది మాత్రమే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అఖిలేష్ యాదవ్ను సీఎంగా కావాలని కోరుకుంటున్న 33% మంది ఓటర్లలో 18% మంది ఆ వర్గం వాళ్ళే. ఎవరా అర్థమైంది కదా మీకు? ఓళ్ళే ఉన్నారన్నమాట, వాళ్ళ చుట్టాలు. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సర్వేలు ఎలా ఉన్నప్పటికీ కూడా వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేది మాత్రం పక్కాగా బీజేపీనే, దాంట్లో మాత్రం డౌటేలే. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం కావడం మాత్రం ఖాయం, దాంట్లో మాత్రం డౌట్లే. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మొత్తం అందరినీ కూడా నేను చెప్పినా కదా, అందరినీ కూడా ఎరుపాపన చేసేసారు. ఏది కాంగ్రెస్ వాళ్ళు, ఈ అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళు. మళ్ళీ రేపు ఏదైనా మళ్ళీ అబద్ధ ప్రచారాలు చెప్తే నమ్మేదానికి వాళ్ళే పిచ్చోళ్ళు కాదు కదా. ఎన్నిసార్లు మోసపోతారు? 100% ఈసారి మోసపోరు. ఎందుకంటే ఇంకొక విషయం, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓయమ్మ ఈయనకి ఏళ్ళేను ఊపు వచ్చేసింది. ఎవరికి? పిల్లగాండికి ఏళ్ళేను ఊపు వచ్చేసి పార్లమెంట్ సాక్షిగా హిందువులు ఎన్ని మాటలు మాట్లాడినాడో మీరు కూడా చూసినారు. హిందూ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం అయితే దెబ్బతిన్నది. ప్రతి ఒక్కరిని బాధ పెట్టాడు. హిందూ అన్న ప్రతి ఒక్కరిని బాధ పెట్టాడు. కాబట్టి హిందూ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య అయితే ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తారు రాహుల్ గాంధీకి. నో డౌట్ ఇందులో మాత్రం. అవునా కాదా? నేను చెప్పింది కరెక్టేనా కాదా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా, ప్లీజ్ మీరు మన న్యూస్ ఎంతమందికి మీరు షేర్ చేస్తారో, ప్లీజ్ నేను ఎట్లా అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు ఎంతమందికి మన న్యూస్ షేర్ చేస్తారో అంతమందిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉన్నది, అంతమందికి నిజాలు తెలిసే అవకాశం ఉన్నది. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.